అట్లా అనుకోకూరి. ఇక ఉరికినోడు ఉరికనోడు అంత సమానమే కాబట్టి మనకి ఇక అందరికి దండాలు పెట్టుకుంటూ ఒక్కసారి ఇవాళ పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న దాని మీద అసలు పెండింగ్ అనేది ఎందుకుంటే చెప్పండి. తెలంగాణలో ఎంత సంపదలు ఉన్నాయి. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ ఉరుకలుగోడు, గోదారమ్మ ఉరుకలుగోడు, గోదారమ్మ ఉరుకలుగోడు. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ ఉరుకలుగోడు, గోదారమ్మ ఉరుకలుగోడు, గోదారమ్మ ఉరుకలుగోడు. పొలు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలుగోడు, పెనుగంగమ్మ ఉరుకలుగోడు, పెనుగంగమ్మ ఉరుకలుగోడు. తెలియన తెగలుగోడు ఎదిరిన పూటదోడు, తెలిమెల తెగలుగోడు ఎదిరిని పూటదోడు. జీవనలతో చుట్టుముట్టేటి తెలంగాణ జీవ గడ్డల బాబు గోదావరి పెనుగంగ జీవనదులతో ప్రవహించేటటువంటి తెలంగాణలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఏ థర్మల్ విద్యుత్ కట్టాలన్నా ముందుగా కావాల్సింది నీళ్లు. మనకు నీళ్లు ఉన్నాయి. నీళ్లతో పాటుగా విద్యుత్తును అందించినటువంటి బొగ్గు మన సొంతం. ఎక్కడున్నది? తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసావంటే సింగరేణి, తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసావంటే సింగరేణి. కనుమునే తల్లి తీసినా, కనుమునే తల్లి చేసినా, కనుమునే తల్లి చేసినా, కనుమునే తల్లి చేసినా. పొట్టకి పళ్ళకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న దిబ్బలు. ఏ రోజు ఆ రోజు తీరి నూనెల్లా ఆయుచుకోని కడుపుల తిరిగేటి కొడుకుల కైని తిరుగుతున్నావేమో కూర్చుని కొడుకు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. కాబట్టి బొగ్గు మనది, గోదావరి నీరు మనది. ఈ రెండు ఉన్న చోటలనే ప్రాజెక్టులు ఉండాలి. కానీ ఇక్కడ ప్రాజెక్టులు వేసిన ముక్కు పోసినట్టే ఉంటుంది, రాసిన శిలాపలకం రాసినట్టే ఉంటుంది కాబట్టి ఇక్కడ కావు. కానీ వీటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, పెద్దలు ఉన్నారు. ఎందుకంటే నాకు 57 సంవత్సరాలుగా పూర్తి కానీ 3 నెలలు అయితే తెలంగాణ వచ్చే తర్వాత పెండింగ్ తో పాటు కొత్త ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయి. కేవలం మనం నాకు తెలిసి కేంద్ర మంత్రివర్గం ఆమోదం కనుక వెంటనే రాకపోతే ఒకదాగా ఉండేది. ఇది ముందే పెట్టుకున్నాం కాబట్టి ఒకవేళ ముందే కేబినెట్ మంత్రి ఆమోదం జరిగితే ఇది విజయోత్సవ సభగానే మారునేమో అన్నటువంటి ఆలోచన నాకు ఉన్నది. కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తొస్తా ఉన్నాయి. 4 ఫోటోలు పెట్టింది అక్కడ. ఒక ఆయన ఆల్రెడీ నెత్తి పట్టుకున్నాడు, ఎందుకంటే ముండ మోసిండిగా లేదని కిరణ్ కుమార్. ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటుందనంటే నేను ఈ విషయాన్ని గుర్తు రాకపోవచ్చు. అసలే ఆయనకు ఏ భాష చక్కగా రాదు, ఏదో కూడా మనకే తెలియదు. ఏం రానోడి గురించి తెలుగు గురించి మాట్లాడుతూ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి నాకు విషయం గుర్తొచ్చింది. ఇవాళ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా అక్కడ మనకు చంద్రబాబు కూడా కనబడతా ఉన్నాడు. ఎంత విచిత్ర ప్రపంచంలో ఎంత విచిత్ర పరిస్థితి ఉంటుందంటే చంద్రబాబు లేఖ ఇచ్చిండు, అనుకూలమని చెప్పిండు. కానీ ఎప్పుడైతే అనుకూలత రాగానే ఇక ఏం పట్టిండు కుర్చీల బాట పట్టిండు. అయ్యా చంద్రబాబు నాయుడు, చంద్రబాబుకి చెంచాగిరి చేస్తున్నటువంటి ఎర్రవెల్లి కావచ్చు, మోత్కుపల్లి కావచ్చు, ఇంకా వాళ్ళని కావచ్చు, ఎవరికన్నా ఇజ్జతున్నాడు వాళ్ళకంటే న్యాయం జరగాలంట. సీమాంధ్రకు న్యాయం జరిగితే తెలంగాణ ఇయ్యద్దన్నట్టే కదా, వాళ్ళ కోరిక గదే కదా. సీమాంధ్రలకు న్యాయం కావాలంటే తెలంగాణ ఎగబెట్టాలన్నట్టే కదా. మరి ఎగబెట్టడానికి కోసం ఇలా ఢిల్లీ వైపు వస్తుంటే ఆయనకు మంగళవారం పట్టుకొని మనవలు గుర్తుతా ఉంటే మనం ఏమనాలి చెప్పుకుంటే? ఏమనాలన్నా? జనమిడిసిన నేతలు, వనమిడిసిన కోతులు, తెలుగుదేశం నేతలు ఈ పట్ట బాధ్యతలు. జనమిడిసిన నేతలు, కాబట్టి ఈ బట్టబాజుల గురించి నేను మాట్లాడతాను. ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి ఒకటే మాట మాట్లాడతా. మరి చెప్పన్నా కిరణ్ కుమార్ రెడ్డి కూడా వీకెంత కాదు నియమించి వీకెంతమా? అరే నల్లిగుట్ట నల్లూరి కిరణయ్య ఇక చూడవయ్యా నల్లిగుట్ట నల్లూరి కిరణయ్య ఇక చూడవయ్యా నల్లిగుట్ట నల్లూరి కిరణయ్య నల్లిగుట్ట నల్లూరి కిరణయ్య నల్లిగుట్ట నల్లూరి కిరణయ్య నల్లిగుట్ట నల్లూరి కిరణయ్య
కాలం వరకు కూడా మనమందరం కూడా మా నీళ్లు మాకావాలని, మా విద్యుత్ మాకావాలని, మా బొగ్గు మాకావాలని, మా కరెంటు మాకావాలని మనం మాట్లాడుతూ ఇవాళ ఉద్యమిస్తున్నాం. మనం కోరే కోరిక ప్రజాస్వామ్యమైనటువంటిది. అన్నిటికి మించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా ఏదైతే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చో ఆ రాష్ట్రాన్ని ఆ రకంగా ఏర్పాటు చేయాలని ఇవాళ మనం కోరుతున్నాం. అంతేకాదు ఇవాళ మన తెలంగాణని అడ్డుకో చూస్తున్నటువంటి ఈ సైంధవుల నుండి తప్పనిసరిగా మనం తెలంగాణను కాపాడుకోవడం కోసం, మనం కలలు కన్నా ఈ తెలంగాణని నిలబెట్టుకోవడం కోసం గత 3-3.5 సంవత్సరాలుగా ఎట్లయితే సంఘటితంగా ఉద్యమిస్తున్నామో మొత్తం ఈ ఉద్యమంలో విద్యుత్ ఇంజనీర్లు కావచ్చు, విద్యుత్ సిబ్బంది కావచ్చు, ఎట్లయితే ఉన్నారో రాబో తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఆ రకంగా వివరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లకి, తెలంగాణ జేఏసీకి మరొకసారి ఉద్యమాభినందనలు. చంద్రశేఖరరావు గారు, ఆసిఫ్ గారు వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ దయచేసి మిత్రులందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. సరే, మిత్రులందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతూ జయశంకర్ గారికి శ్రద్ధాంజలి ఘటించి మన కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముందుగా అదేవిధంగా ఇప్పుడు సభను ఉద్దేశించి తెలంగాణ గీతం ఎంతో మంది మన తెలంగాణ గురించి అమరులైనటువంటి అమర వీరులను స్మరించుకుంటూ 1-2 నిమిషాలు మౌనం పాటిస్తాం. మీరు ఎక్కడ కూర్చున్న అక్కడే ఉండాలి. స్టేజ్ పైన ఉన్న వాళ్ళ మేము చేస్తాము. దయచేసి 2 నిమిషాలు మౌనం పాటాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. టీఆర్ఎస్ పోలీస్ బ్యూరో మెంబర్ ఇప్పుడు అంబటి వెంకన్న గారిని ఒక పాట పాడాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మన ఇంజనీర్ చేసి కొంచెం బ్యాగ్ జరుగుతుంది. జై తెలంగాణ అనే గట్టి ఒక్కసారి మన ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు ఇప్పుడే విచ్చేశారు. అందరికీ అన్ని పనులు సాధ్యం కావు, అది కొందరి వలనే సాధ్యమవుతుంది. అనేక విమర్శలను ఎదుర్కొని ఈ రోజు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో మనం ఎయ్యాలరో అడుగెయ్యాలరో అన్నమాట పాడదాము. ఇప్పుడు జ్యోతి పంచం జరుగుతున్నది. ప్రొఫెసర్ జయశంకర్ గారికి అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమం. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లారే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. పౌవా పూల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. అతను చెరవట్టి సాగలితుందే కాపే నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని. నా చేతి మీద చెరవట్టిన దాని గుండెలపై తడయాడిన వీరులకు జోహారులు, జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్. నీల వనరు తరలించి నిధులన్నీ మల్లించి, నిధుల
యూనియన్ తరఫున భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా వీచేసిన మన చంద్రశేఖరరావు గారికి, మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈటెల రాజేంద్ర గారు, మరి ఉద్యోగుల జేఏసీ చైర్మన్స్, కన్వీనర్స్, అదేవిధంగా ఇక్కడికి వీచేసిన సిపిడిసిఎల్, ఎన్పిడిసిఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఆల్ యూనియన్స్, అసోసియేషన్స్ అందరికీ ఉద్యమ వందనం తెలియజేస్తున్నాం. మెయిన్ కాంపౌండ్ నుంచి భోగించడం జరుగుతుంది. మరి రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఎక్వైరేషన్ ల్యాండ్